ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? సో నేటి దినం మనమందరం కూడా బాగుండాలని, మంచి దినాలు మన జీవితంలో అనుభవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే పేతురు పత్రికలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆ భాగంలో అమూల్యమైన సత్యాలు మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. ఆ విషయాలు మనం గమనిద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నాడు. ఎవరైతే బ్రతకాలని భూమి మీద ఆశ కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి జీవమును ప్రేమించేవాడు. అయితే అలా జీవాన్ని ప్రేమించి అద్భుతమైన జీవితం జీవించాలి అని అనుకునేటువంటి వ్యక్తి మంచి దినాలు చూడాలి అని అనుకునే వ్యక్తి. ఎందుకనంటే ఈ మాట ఎందుకు రాశాడు అని అంటే, లోకంలో చెడ్డ దినాలు ఉన్నాయి, హానికరమైన దినాలు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే దినాలు ఉన్నాయి, కీడు జరిగే దినాలు ఉన్నాయి, ఆపద్దినాలు ఉన్నాయి. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తి గలవారగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు కదా. కాబట్టి ఆపద దినాలు ఉన్నాయి. దే ఆర్ నాట్ గుడ్ డేస్. అవి మంచి దినాలు కాదు. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలు మంచి దినాల్లో జీవించాలి అని అంటే, వాళ్ళు జీవించే దినం అంటే డే, రోజు మంచిగా అద్భుతంగా వాళ్ళకి ఆశీర్వాదకరంగా, ఏ మేలు కుదువు లేకుండా, ఇబ్బంది లేకుండా, జబ్బు లేకుండా, వ్యాధి లేకుండా, దరిద్రం లేకుండా, ఏ ఫెయిల్యూర్ లేకుండా అద్భుతంగా జీవించాలని ఆశిస్తే ఆ దినం కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో గాడ్ విల్ గివ్ యూ సచ్ ఎ వండర్ఫుల్ డే. దట్ ఈస్ గుడ్ డే. ఒక్కరోజు కాదు, మంచి దినాలు నువ్వు అనుభవించాలి అని అనుకుంటే, ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట నువ్వు ఫాలో అయితే చాలు, యూ విల్ సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి దినాలు నువ్వు అనుభవిస్తావు, మంచి దినాలను నువ్వు సొంతం చేసుకుంటావు, మంచి దినాలు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. అయితే ఆ దినాలు మంచి దినం, జీవాన్ని ప్రేమించి మంచిగా అద్భుతంగా జీవించాలి, భూమి మీద అన్నిటినీ చక్కగా దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరిశుద్ధతలోను నీతిలోను ఎదుగుచు, రక్షణలో ఎదుగుచు, దేవుని రాజ్యానికి సిద్ధపడుచు అద్భుతమైనటువంటి మంచి దినాలు, మేలైన దినాలు, కీడు లేని దినాలు, సమృద్ధి కలిగిన దినాలు, స్వస్థత కలిగిన దినాలు, ఆరోగ్యం కలిగిన దినాలు, ఆశీర్వాదం కలిగిన దినాలు నువ్వు చూడాలి అని అనుకుంటే ఏం చేయాలి అని అంటూ ఉన్నాడంటే, చెడ్డదాన్ని పలుక్కుండా నీ నాలుకను కాచుకొనవలెను అని అంటా ఉన్నాడు. చెడ్డదాన్ని పలకకుండా, చెడ్డ మాటలు, ఇతరుల గురించి చెడ్డ మాటలు, ఇంట్లో వాళ్ళ గురించి చెడ్డ మాటలు, పక్క వాళ్ళ గురించి చెడ్డ మాటలు, ఆఫీస్లో మరి హైర్ ఆఫీసర్స్ని గురించి చెడ్డ మాటలు, కింద ఉన్న వాళ్ళ గురించి చెడ్డ మాటలు, స్నేహితుల గురించి చెడ్డ మాటలు, బంధువుల గురించి చెడ్డ మాటలు, వాళ్ళ దగ్గర వీళ్ళ మాటలు, వీళ్ళ దగ్గర వాళ్ళ మాటలు, తక్కువ చేసి మాట్లాడడం, అగౌరవపరుస్తూ మాట్లాడడం, ఈ చెడ్డ మాటలన్నీ పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. కపటపు మాటలు అంటే ఏంటి? కపటం, కుయుక్తితో కూడిన మాటలు, కపటం. హృదయంలో ఒకటి ఉంచుకొని ఇంకొకటి నోటితో మాట్లాడడం. ఎలా హృదయంలో ఒకటి ఉంటుంది, పెదవులు ఎలా మాట్లాడతాయి? ఎస్రా గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటాడు. నా జనులు అంటే నన్ను నమ్మినటువంటి నా ప్రజలు లేక నా బిడ్డలు, క్రీస్తు రక్తంలో కొనబడి కడగబడిన వారు, రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకోరు, ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి రావాలి ప్రేమ. కానీ కపటపు ప్రేమ, మరి ఇచ్చికపు ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ కానిది
నోటి నుండి మాత్రం కనపరుస్తారట. నోటితో మాటల ద్వారా ప్రేమ కలిగినట్టుగా మాట్లాడతారట. ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తూ ఉంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఏదో ఒక లాభం మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందుకనే మనల్ని నోటితో ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు, మనల్ని పొగుడుతారు, మనల్ని గొప్పగా మాట్లాడతారు. కపటపు మాటలు చెప్పకుండా, కపటపు మాటలు అంటే ఏంటి? నిజాలు కావు, అన్నీ కపటంతో కూడినవి. అంటే ఉదాహరణకి యేసు ప్రభువుని పట్టించేటప్పుడు ఇస్కరియోతు యూదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో మరి ఆయనే యేసు ప్రభు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడన్నమాట కదా. కపటపు ముద్దు. ఏ ముద్దు అది? కపటముతో కూడిన ముద్దు. యేసు ప్రభువుని మరణానికి అప్పగించే ముద్దు, యేసు ప్రభువుని ప్రేమించే ముద్దు కాదది. ప్రేమ ముద్దు కాదు. యేసుక్రీస్తు మీద ప్రేమ కలిగినటువంటి ముద్దు కాదు, కానీ యేసు ప్రభువుని మరణానికి అప్పచెప్పే ముద్దు. అటువంటి ముద్దు పెట్టుకొని మరి యేసు ప్రభు వారిని మరణానికి అప్పచెప్పాడు, సైనికులకి అప్పచెప్పాడు. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు వారిని అమ్మేసుకున్నాడు. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటాడు. నీ పెదాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నోరుంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగకూడదు, ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర, ఎవరిని కూర్చుంటే వాళ్ళని కూర్చి నువ్వు మాట్లాడకూడదు. నీ గూర్చి ఏదైనా ఉంటే అది కూడా ఆశీర్వాదకరంగా మాట్లాడు, కానీ ఇతరుల గూర్చి వాళ్ళ మీద శాపం వచ్చే విధంగా, వాళ్ళు అధోగతి పాలయ్యే విధంగా మాట్లాడకూడదు. అవునా? ఇంకేం చేయాలట? తన పెదవులను కాచుకొనవలెను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఇతరులకి కీడు చేయటం మనకు బాగా అలవాటు. ఇతరులకు లాభం చేయాలని ఎవ్వరు అనుకోరు. వాళ్ళు లాభం పొందాలి, ఇతరులు నష్టపోవాలి, ఇతరులకు కీడు జరగాలి, వాళ్ళకి మేలు జరగాలి. ఇదే మనుష్య నైజం. ఈ మానవునిలో, దేవుడు లేనటువంటి మానవునిలో సాతాను నివసిస్తూ, ఆ సాతాను ఏం చేస్తాడంటే వాడి స్వార్థాన్నే బయటికి తీసుకొస్తూ ఉంటాడు, కానీ ఇతరులకి మేలు చేయడం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇతరుల్ని ప్రేమించడం వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి అతడు కీడు నుండి తొలగి కీడు చేయటం మానేసేయాలి, ఇతరులకి హాని చేయడం మానేసేయాలి, ఇతరుల్ని దూషించటం మానేయాలి, ఎప్పుడు ఇతరులని గురించి ఆడిపోసుకోవడం మానేసేయాలి, ఇతరుల గురించి చెడ్డగా వాళ్ళకేళ్ళకి చెప్పటం మానేసేయాలి. అవునా? మరి పక్కింటి వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పు, నీకు తెలిసిన వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పు, అంతేగాని వాళ్ళ గురించి మరి కీడు కలిగేటువంటి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. కీడు నుండి తొలగి మేలు చేయవలను. అవునా? నీకెవరన్నా కీడు చేస్తే వాళ్ళకు మేలు చేసేటువంటి మంచి మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండడం ఆశీర్వాదకరమని లేఖనాలు చెప్తున్నాయి. సో కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెదకి దాన్ని వెంటాడవలను. ఎందుకు మనం పిలువబడ్డామంట? అందరితో సంతోషంగా ఉండడానికి, అందరితో మంచిగా ఉండడానికి, స్నేహభావం కలిగి ఉండడానికి, ఎవరిని తృణీకరించకుండా వాళ్ళకు మేలు చేసే విధంగా మన జీవితం కొనసాగిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ ఎలా ఉండాలట? సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోకూడదు, గొడవలు కలిగి ఉండకూడదు. అవునా? ఎప్పుడు తగాదాలు పెట్టుకోకూడదు, ఇతరులు ఆడిపోసుకుంటూ ఉండకూడదు. ఏం చేయాలట? కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఆ తర్వాత అవునా ఏం చేయాలి? సమాధానాన్ని వెదకాలి అని. అందుకే మనం పిలువబడ్డాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో సమాధానంగా ఉంటావో, ఇతరులని శత్రువులాగా చూసేటువంటి నువ్వు ఇతరులతో సమాధానం అంటే మంచి సంబంధాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు, దేవుని కుమార్తెగా నువ్వు పిలువబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఏం చేయాలంట? ఇతరులకి కీడు చేయడం మానేయండి. అప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడు. ఇతరులకు
ఇతరుల్ని శత్రువుల్లాగా చూడమాకండి. ఎందుకంటే నువ్వు మేలు చేస్తే ఇతరులకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీ శత్రువు నువ్వు ఆశీర్వదించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శత్రువుని నీకు స్నేహితుడిగా చేస్తాడు. అవునా? ఎంతకాలం సమాధానం లేకుండా ఉంటావు? ఎంతకాలం గొడవలు పెట్టుకొని పలకకుండా ఉంటావు? ఎంతకాలం నీ సహోదరుడితో పలకకుండా, ఎంతకాలం నీ తల్లిదండ్రులతో పలకకుండా, ఎంతకాలం మరి నీ స్నేహితులతో పలకకుండా వారిని శత్రువులాగా భావించి దూరంగా ఉంటావు? అది నీకే నష్టం. అది నీకే నష్టం. ఎందుకు? సమాధానపరచడం అన్నది, సమాధానం కలిగి ఉండడం అన్నది అది దైవ కార్యం. ఎందుకనంటే యేసు ప్రభు వారి పేరు అది, సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానానికి కర్త, ఆయనే సమాధానానికి అధిపతి. ఎందుకంటే నిత్య నరకాగ్నికి వెళ్ళి మలమల ఆ అగ్నిలో కాలవలసిన నిన్ను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వ్యభిచారిగా, దరిద్రుడిగా, హంతకుడిగా విచ్చలవిడి జీవితాన్ని జీవించి దేవునికి వ్యతిరేకిగా జీవిస్తున్నటువంటి నిన్ను యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? నీ కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని విమోచన క్రైదనగా చెల్లించి నిన్ను, నీ పాపాన్ని తీసివేసి కడిగి, నీ డాగులు కడిగి పరిశుద్ధపరిచి నీ నీతిమంతునిగా చేసి తండ్రి అయిన దేవునితో నిన్ను సమాధానపరిచాడు. అంటే తండ్రి అయిన దేవునికి నువ్వు పాపిగా వ్యతిరేకంగా జీవించావు, ఆయనతో సంబంధం లేకుండా జీవించావు. అటువంటి జీవితాన్ని తీసివేసి యేసు ప్రభువారు నిన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి తన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తండ్రి అయిన దేవునికి నిన్ను కుమారునిగా, కుమార్తెగా ఆయన చేశాడు. సో క్రీస్తు యేసునందు ఇప్పుడు నువ్వు తండ్రి అయిన దేవునికి కుమారుడివి, కుమార్తెవు. కాబట్టి దేవునితో సమాధానాన్ని మనకి మన పాపాల నుంచి విడిపించి ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధపరిచి ఆయనతో సమాధానపరిచాడు. కాబట్టి ఆయన సమాధానకర్తగా అధిపతి. సమాధానం అంటే ఆయనకి చాలా ఇష్టం. సమాధానం అనే పేరు పెట్టుకోవడం కాదు ఇష్టం, కానీ సమాధానం అనేది ఆయన ఇష్టపడుతున్నాడు. భూమి మీద ఎవరితోనూ నువ్వు మరి సమాధానం లేకుండా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం కలిగి ఉండము. సాధ్యం అంటే వాళ్ళ నిన్ను కావాలని వెలివేసి గెంటేసి నీతో పలకకుండా నిన్ను పక్కగా నెట్టేస్తే తప్ప నువ్వు అందరితో ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని పిలువబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి దేవునితో మనల్ని సమాధానపరిచి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. తండ్రి నాకు బాగులేదయ్యా, నన్ను బాగు చేయి. యేసు నామములంటే తండ్రి నిన్ను బాగు చేస్తాడు. ఎందుకని? నిన్ను తన కుమారునిగా చేశాడు సమాధానపరిచి. సమాధానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నీ పాపాలని యేసు ప్రభు తన రక్తంతో కడిగి ప్రాణం పెట్టడం వల్ల ఆయన ఆ సమాధానాన్ని నీకు తండ్రికి కలపగలిగాడు. కనెక్షన్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తం నీ పాపాలు కడిగింది. లేకపోతే నువ్వు పాపిగా ఉంటే దేవుడు నీ మనవి ఆలకించడు. నువ్వు ద్రోహిగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నీకు ఏమేలు చేయలేడు. ఎందుకనంటే నువ్వు పాపిగా ఉన్నావు గనుక పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఎవరైతే ఆయనకు లోబడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడితే వారు చేసే ప్రార్థన మాత్రమే, ఆ నీతిమంతులు చేసే ప్రార్థన మాత్రమే ఆయన విని వాళ్ళకి మేలు చేస్తాడు. సో ఈరోజు నువ్వు మేలైన జీవితం అనుభవించాలి అని అంటే సమాధానం కలిగి ఉండాలి. ఇతరులతో నీకున్న గొడవల్ని పక్కన పెట్టి వాళ్ళతో నువ్వు మంచిగా మెలగాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. కాబట్టి బైబిల్ చెప్తుంది 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో సమాధానాన్ని లేక ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అని అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? ఆత్మ. ఈ సమాధానాన్ని ఎవరు కలిగిస్తారు? దేవుని ఆత్మ సమాధానం కలిగిస్తుంది. అవునా? సమాధానం కలిగించినప్పుడు నువ్వు ఆ మనుషుల్ని ప్రేమిస్తావు.
ఎప్పుడైతే సమాధానం కలుగుతుందో, వాళ్ళతో సమాధాన పడతావో, ఆ, ఒక చిన్న మాట, ఏదైనా తప్పు జరిగితే ఎదుటి వ్యక్తిని అయ్యా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు అని ఒక మాట నువ్వు అనగలిగితే వాళ్ళు క్షమిస్తారు. అప్పుడు దేవుడు సమాధానపరుస్తాడు. అప్పుడు సమాధానకర్త దేవుడు నీకు ఆ సమాధానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు కలిగిస్తారంటే ఈ సమాధానం? ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. అన్నదమ్ముల మధ్య ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యంగా ఉండండి పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. అవునా? ఆయనే ఐక్యత కలిగిస్తాడంట. ఎన్ని రోజులు గొడవలు పడి దూరంగా ముక్కులు ముఖాలు చూసుకోకుండా చర్చికి వచ్చి ఇద్దరు బలలో పాలు పొందుతారు, కానీ ఒకరితో ఒకరు పలుక్కోరు. ఏమండి? వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ ఎనిమిటీ. అటువంటి వ్యతిరేకత, అటువంటి దాన్ని ఏమంటారు, శత్రుత్వం మనం కలిగి ఉండకూడదు. మనం సమాధానపరిచేవాళ్ళం. మనం దేవుని కుమార్తెలం కాబట్టి మనం సమాధానంగా ఉండాలి ప్రతి ఒక్కరితో. అవునా? ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా జరిగినా క్షమాపణ చెప్పి దాన్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునేటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవునా? ఇంక అంటాడు, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యంగా ఉండడం కాపాడుకోవాలంటే ఒక్కోసారి మన కోపం వచ్చినప్పుడు మనం తిడతాము లేక కొడతాము, అప్పుడు ఐక్యత అన్నది బ్రేక్ అవుతుంది. అలా కాకుండా ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి అని అంటే మన నోరు, మన పెదాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కోపం వచ్చినా కూడా నోట్లోంచి ఒక మాట అంటే జీవితకాలం ఆ మాట గుర్తుపెట్టుకుంటారు. ఒక దెబ్బ కొట్టినా పర్లేదు కానీ ఓర్చుకుంటారు. ఒక మాట అంటే జీవితకాలం వాళ్ళని అది బాధపరుస్తూనే ఉంటుంది. కాబట్టి పెదాలతో బాధ పెట్టే మాటలు మాట్లాడమాకండి, నోటితో బాధ కలిగించే మాటలు మాట్లాడమాకండి. అండ్ యు జస్ట్ లవ్ దెమ్. వాళ్ళని ప్రేమించండి, వారితో సమాధానం కలిగి ఉండండి. కూతురికి అల్లుడికి పడదు, అత్తకి కోడలికి పడదు, అల్లుడికి మామకి రకరకాల గొడవలు, సమాధానం లేనటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య కీచులాటలు, కుమ్ములాటలు. సో ఒక్క సమాధానం ఫెయిల్ అయింది అని అంటే నీ జీవితం ఎటు వెళ్తుందో మరి కోర్టు లెవెల్కి వెళ్ళిపోయి విడాకులు తీసుకునే స్థాయికి కూడా అది చేరవచ్చు. చాలామంది కుటుంబాలు ఇలానే ఓర్పు లేక సమాధానాన్ని కోల్పోయి కొట్టుకొని ఎన్నడూ క్షమించలేనటువంటి, ఒకరినొకరు క్షమించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయి వాళ్ళు కోర్టులను ఆశ్రయించి విడాకులు తీసుకొని దౌర్భాగ్యపు జీవితం జీవిస్తూ సెక్యూరిటీ లేకుండా, భర్త సెక్యూరిటీ భార్య లేకుండా, భార్య సెక్యూరిటీ భర్త లేకుండా, తల్లిదండ్రులు సెక్యూరిటీ పిల్లలకు లేకుండా అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు లోకంలో. ఎవరినో ఉంచుకొని ఎవరితోనో ఉండిపోయి జీవితాలు నాశనం చేసుకొని అపవిత్రమైన పేరు తెచ్చుకొని చెడ్డ జీవితం జీవిస్తున్నారు లోకంలో. అది దేవుడు కోరుకోవడం లేదు. అండ్ యూ షుడ్ హ్యావ్ ఏం కలిగి ఉండాలి? ద పీస్ బిట్వీన్ దెమ్. సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానాన్ని, ఐక్యతను కలిగించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ ప్రభువా, అయ్యా నేను నా భార్యతో సమాధానాన్ని కోల్పోయానయ్యా, తిరిగి సమాధానాన్ని దయచేయి. నా భార్యని నేను ప్రేమించే మనసు దయచేయి, నా భర్తను నేను ప్రేమించే మనసు దయచేయి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే మనసు దయచేయమని ప్రార్థన చేయండి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే మనస్సు దయచేయమని. తప్పిపోయిన కుమారుడు తండ్రిని తిరస్కరించి తన ఆస్తిని ఏం చేశాడు? పంచుకొని వెళ్ళిపోయాడు. తండ్రిని బాధ పెట్టి వెళ్ళిపోయాడు. తండ్రితో సమాధానం కోల్పోయాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఆ డబ్బంతా ఖర్చు పెట్టుకొని వేశ్యలకి, దుర్వ్యాపారానికి, తాగుడికి బానిసైపోయి తన శరీరం అంతా గొల్ల చేసుకొని తన స్నేహితులతో తిరిగి, వేశ్యలతో తిరిగి, మందు తాగి రకరకాలుగా తన ఆస్తి అంతా ఖర్చు చేసుకొని చివరికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో, బట్టలు లేనటువంటి పరిస్థితుల్లో, చీకిపోయిన గడ్డం, చినిగిపోయిన బట్టలు, దుర్వాసన కొట్టే శరీరం, స్నానం లేనటువంటి జీవితం, పందులు మేపటానికి వెళ్ళిపోయి అక్కడ తిండి దొరక్క పందులు పట్టు తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడి అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను చేసిన పని ఏంటి?
నా తండ్రితో సమాధానాన్ని కోల్పోయాను. పరలోకమందున్న దేవుని ఎదుట నేను పాపం చేశాను. నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నేను తన కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను. ఇటువంటి మారు మనస్సు నీలో ఈరోజు కలిగితే యూ విల్ గెట్ ద పీస్ ఫ్రమ్ యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకుంటావు. తండ్రి చేత ప్రేమించబడతావు. తిరిగి తండ్రి దగ్గర నుంచి నీవు ఆదరణ పొందుకుంటావు. ఆ మాట అనిపించి వెంటనే తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు రోజు అద్భుతమైన ఆహారం తింటున్నారు, ఇక్కడ నేను ఆకలితో బాధపడుతున్నాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను తండ్రి అని పిలిచే యోగ్యత కోల్పోయాను, నన్ను ఇదిగో నీ పనోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో అని అడిగి పనోడిగా జాయిన్ అవుదాం తండ్రి దగ్గర అని చెప్పి తను సమాధానపు ఆలోచనలోకి వచ్చి తన తండ్రితో సమాధాన పడాలి అనుకున్నాడా? వెంటనే తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ స్నేహితుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. నీ భార్య ఇంకా ప్రేమిస్తూనే ఉంది. ఎప్పుడు నువ్వు సమాధాన పడతావని ఎదురు చూస్తూ ఉంది. కానీ నువ్వు సమాధాన పడకుండా కాలయాపన చేస్తూ నీ జీవితాన్ని ఇంకా ఇంకా నరకప్రాయం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోలేక దాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. సమాధానం ఈరోజు దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవేళ భార్యకి దూరంగా ఉన్నావా, వెళ్ళి నువ్వు చేసినటువంటి కీడుని ఒప్పుకో. అమ్మా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. తిరిగి రా, మనం వెళ్ళిపోదాం. నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నన్ను క్షమించు. భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఎవరితోనే వెళ్ళిపోయావా? పర్లేదు, భర్త ఇంకా నీ కోసం చూస్తున్నాడు. ఇదిగో ఇంకా నాకు వచ్చినటువంటి ఒక నోటీస్, 10వ తరగతి చదివే బిడ్డను పెట్టి, భర్తను వదిలిపెట్టి, ప్రేమించే భర్తను వదిలిపెట్టి ఎవరితోనో లేచి వెళ్ళిపోయింది. అక్క అంట లేపుకొని వెళ్ళిపోయాడు. అవునా? ఆ భర్త ఏడుస్తున్నాడు. నా భార్య వచ్చేదానికి ప్రార్థన చేయండి అయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఎంతమంది భర్తలు ఉన్నారు, ఇలా ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎవరితో వెళ్ళిపోయినటువంటి భర్తలు ఎంతమంది ఉన్నారో, ఎవరితో లేచిపోయిన భార్యలు ఉన్నారో, మధ్యలో బిడ్డలు నరకాన్ని చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డల జీవితాలు ఏమి కావాలో చెప్పండి. అవునా? మీ స్వార్థానికి, మీ శరీర వాంఛలు తీర్చుకోవడానికి, మీ శరీరానికి ఉన్న లస్ట్స్, కోరికలు తీర్చుకోవడానికి బిడ్డల జీవితాన్ని కాలరాసి, కుటుంబ గౌరవాన్ని కాలరాసి, పరువు ప్రతిష్టలను కాలరాసి, సమాధానాన్ని కోల్పోయి ఎక్కడో మరి శరీర తృష్ణ తీరే విధంగా కావలసినంత పాపం చేస్తూ ఉన్నావా? నీ పాపానికి జీతం మరణం. నీకు ఎలాంటి చావు వస్తుందో, ఎంత భయంకరమైన చావు వస్తుందో నీకు తెలియదు. ఆ రోజున నిన్ను పండించుకునే దిక్కు, నిన్ను లేపుకుపోయినోడు, నువ్వు లేపుకుపోయినటువంటి స్త్రీ దిక్కు రారు నీకు. పురుగులు పట్టి నువ్వు బ్రతుకుతూ ఉంటే నిన్ను చూడకుండా వదిలేసి ఇంకొకటితో వెళతారు, ఇంకొకటి చూసుకుంటారు. తన భర్తను వదిలి నిన్ను చూసుకున్నది, నిన్ను వదిలేసి ఇంకొకరిని చూసుకోలేదా? తన భార్యను వదిలి ఇంకొక దాన్ని చూసుకున్నావు. అది నిన్ను వదిలేస్తే నువ్వు ఇంకొకరిని చూసుకోవాలా? ఆలోచించండి. జీవితాలు ఎందుకు ఇలా రూయిన్ చేసుకుంటూ ఉన్నారు? సమాధానం ఈరోజు అవసరం. సమాధానకర్తయ్యకు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు, తండ్రి ఆస్తిని దుర్వినియోగం చేసిన కుమారుడు, వేశ్యల పాలు చేసి, త్రాగుడు పాలు చేసి, స్నేహితుల పాలు చేసినటువంటి కుమారుడు తిరిగి ఇంటికి వచ్చి, తండ్రి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదయ్యా అని అంటే, తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, లేదయ్యా, ఐ లవ్ యూ, నేను నీ తండ్రిని రా, నువ్వు నా కుమారుడు అయ్యా, నువ్వు నా ఆస్తి తీసుకెళ్ళిపోయి నాశనం చేసినంత మాత్రాన నా కుమారుడు కాకపోతావా? తిరిగి ఇదిగయ్యా ఆస్తి, నా ఆస్తిలో నీకు తిరిగి భాగం ఇస్తున్నాను. తిరిగి మీ జీవితాలు కట్టుకోండి, మీ కుటుంబాలు కట్టుకోండి, మేలైన దినాలు చూడండి. సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్. గొడవలు పక్కన పెట్టేయండి, సమాధాన పడండి, క్షమాపణ చెప్పుకోండి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. వెతకాలంటే ఏ విధంగా నేను సమాధాన పడాలి, ఎలా నేను సమాధాన పడాలి? నాకు ముఖం చెల్లటం లేదు, తిరిగి నేను పలకాలంటే. ముఖం చెల్లకపోయినా పర్లేదు, వెళ్ళి పలకరించు. క్షమించు బ్రదర్, క్షమించండి సిస్టర్, క్షమించమ్మా అని చెప్పి తన
భార్యను అడగండి, క్షమించమని భర్తను అడగండి, క్షమించమని బిడ్డలను అడగండి. బిడ్డలు మీరు పెట్టిన టార్చర్కి తట్టుకోలేక వాళ్ళు ఎంత వేదన చెంది కుమిలిపోయారో, మీ శరీర కోరికలు తీర్చుకోవడానికి బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ హృదయాలు ఎంత గాయపరచబడ్డాయో క్షమాపణ చెప్పండి బిడ్డలకు. తిరిగి దగ్గరికి తీసుకోండి, తిరిగి కుటుంబాన్ని కట్టుకోండి. ఇంకా అంటున్నాడు, ఈ సమాధానకర్త దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట, నిన్ను ఐక్యపరుస్తాడంట. ఆత్మ కలిగించు ఐక్యత. కుటుంబం సమాధానానికి ఒప్పుకుంటే ఐక్యపరచడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను, నీ భార్యని, నీ కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు. నీ స్నేహితులతో నిన్ను ఐక్యపరుస్తాడు. నీ సహచరులతో నిన్ను ఐక్యపరుస్తాడు. సమాధానాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. వినియోగించుకోండి, ఈరోజు వినియోగించుకోండి. ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై మీరు శ్రద్ధ తీసుకోవాలి. అవునా? సమయం గడిచిపోయిందనుకోండి, ఇక నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే. ఇక నీ జీవితం అధోగతి పాలైపోతుంది. అవునా? 12వ వచనం చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ప్రభు కళ్ళు ఎక్కడున్నాయంట? నీతిమంతుల మీద. నువ్వు సమాధాన పడితే తిరిగి నీతిమంతుడు అయిపోతావు. సమాధానపరచబడితే తిరిగి విశ్వాస జీవితంలోకి వస్తావు. అవునా? ప్రభువే క్షమించాడు, నువ్వు క్షమించలేవా? ఆయన ముఖాన ఉమ్మి ఊస్తే వాళ్ళని చూసి, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియక నా ముఖాన్ని ఉమ్మి ఊస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియక కొరడాలతో నా వీపంతా దున్నే విధంగా కొట్టేశారయ్యా. ఇదిగో రక్తం స్రవించిపోతుంది, వాళ్ళకి తెలియడం లేదయ్యా. నన్ను పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారే అయ్యా, వాళ్ళకి తెలియటం లేదయ్యా, తెలియక చేస్తున్నారయ్యా అని చెప్పి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. తండ్రి వారిని క్షమించు, నాకు దూరం చేయదయ్యా వాళ్ళని, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానయ్యా. అయ్యా వాళ్ళని క్షమించు, నన్ను కొడితే నేను వాళ్ళని ద్వేషించడం లేదయ్యా, వాళ్ళని నా బిడ్డలు చేసుకోవడానికి నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళు కొట్టే పిడిగుద్దులు నేను ఇష్టపడుతున్నానయ్యా. నా ముఖం మీద వాళ్ళు ఉమ్మిగా ఊస్తూ ఉంటే నేను ఇష్టపడుతూ ఉన్నానయ్యా. వాళ్ళని క్షమించు. తెలియక చేస్తున్నారు. నేను వాళ్ళని వదులుకోలేను. వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. నేను వాళ్ళని ప్రేమిస్తున్నానయ్యా. నా తండ్రి వాళ్ళని క్షమించు అని యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు క్షమాపణ అడగలవా యేసు ప్రభులాగా? అమ్మా, నీకు వ్యతిరేకంగా నేను ఇంకొక దానితో తిరుగుతూ పాపం చేశానమ్మా, దానివల్ల నాకు ఎయిడ్స్ వచ్చింది, క్షమించమ్మా. దానివల్ల నాకు ఈ జబ్బు వచ్చింది, క్షమించమ్మా. ఇదిగో భర్తను వదిలిపెట్టి ఎవరితో తిరుగుతున్నావో వాడి వల్ల ఎయిడ్స్ తెచ్చుకొని బిడ్డలకు ఎయిడ్స్ తీసుకొచ్చి ఎంత బాధ పెడుతున్నావో క్షమాపణ అడుగు. నీ భర్తని వెళ్ళి క్షమాపణ అడుగు. కనీసం ఇద్దరు కలిసి ఆహారాన్నన్నా తింటా ఉండండి. మంచిగా జీవించండి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ. మీకు ఎవరికి సహాయం చేయలేరు. దేవుని కృప మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఆయన నిన్ను క్షమించాడు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపాన్ని దేవుడు క్షమించి తన కుమారుని మీద నీ పాప శిక్ష భరింపచేశాడు. కాబట్టి నీకు విడుదల కలుగుతుంది. క్షమాపణ అడుగు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా క్షమాపణ పొందుకొని నువ్వు మారితే ఆయన ఏం చేస్తాడట? నీ నీతిని బట్టి నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి నువ్వు చేసే ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంచుతాడట. నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది అన్నాడు. నా కుమారుడా, కీర్తన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్నాడు. చివరికి ఆయన ఏం అడుగుతున్నాడు? నిన్నేం అడగడం లేదు, వెండి అడగడం లేదు, బంగారం అడగడం లేదు, ఆస్తులు అడగడం లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవారెవరు? నీ హృదయంలో వ్యాధి ఉంది, నీ హృదయంలో పాపం ఉంది. దాన్ని నువ్వు తీసేసుకోలేక ఆ పాపానికి లోబడి నువ్వు చెడ్డ తిరుగుళ్ళు తిరిగి భార్యని బిడ్డలను వదిలేసి ఎటో వెళ్ళిపోయావు. భర్తని బిడ్డలను వదిలేసి ఎటో వెళ్ళిపోయావు. స్నేహితులను వదిలేసి
ఏదో జీవిస్తూ ఉన్నావు. ఈరోజు కనికర స్వరూపుడు నిన్ను తిరిగి సమాధాన పడమని అడుగుతూ ఉన్నాడు. నీకు నువ్వుగా నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోలేవు. ఆ మాట మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 చదువుకుందాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ హృదయము లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మనిషి ఎందుకు అపవిత్రపరచబడుతూ ఉన్నాడంటే ఈ చెడ్డయన్నీ హృదయంలో జీవిస్తూ నిన్ను చెడ్డోడిగా చేస్తున్నాయి, నిన్ను తిరుగుబోతోడిగా చేస్తున్నాయి, నిన్ను త్రాగుబోతోడిగా చేస్తున్నాయి, నిన్ను వేశ్యగా మారుస్తున్నాయి, నిన్ను హంతకుడిగా మారుస్తున్నాయి. అపవిత్రమైన ఆలోచనలు, పాపం మానలేని కన్నులు, ఈ కళ్ళతో చూసి, ఆ చెవులతో విని, ఇదిగో కళ్ళతో చూసి ఏం చేస్తున్నావు? జారత్వం చేస్తున్నావు. తిరుగుబోతు వాడిగా మారిపోయి జీవిస్తున్నావు. ఒక వ్యభిచారిగా రోడ్లెంబడి తిరుగుతున్నావు. అసహ్యమైన జీవితం జీవిస్తున్నావు. అయితే ఇవి నువ్వు తీసేసుకోలేవు. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్ము, నేను దాన్ని బాగు చేసి నా మార్గంలో నిన్ను నడిపిస్తాను. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన మార్గంలో చెడ్డ తిరుగుళ్ళు తిరిగి వ్యభిచారిగా మారిపోయి ఎయిడ్స్ తెచ్చుకున్నావు, రకరకాల రోగాలు తెచ్చుకున్నావు, క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు, గుండె చెడిపోయి లంగ్స్, ఊపిరితిత్తులు చెడిపోయి బ్రతుకుతున్నావు. నేను నిన్ను బాగు చేస్తా. నీ హృదయం మోసకరమైంది, దానిలో వ్యాధి ఉంది. నేను ఆ వ్యాధి తీసేసి నీ శరీరానికి ఉన్న జబ్బులన్నీ బాగు చేస్తా. నా మాట వినమ్మా, నా మాట విను, సమాధానపడు, క్షమాపణ అడుగు అని అన్నాడు. ఆయన మాటలు విని సమాధానాన్ని పొందుకుందాం. దేవుడి ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. జీవాధిపతి స్తోత్రం నాయనా, ఎవరు హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో వారి హృదయాన్ని నా ప్రభువా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. నా ప్రభు, వారి హృదయంలో ఉన్న వ్యాధిని తీసివేయండి. వారు నా స్థితికి దిగదార్చినటువంటి వాడి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, అపవిత్రపు జ్వాలల్ని తీసివేయండి. వ్యభిచారపు మనసు తీసివేయండి, దొంగ మనసు తీసివేయండి, హంతక మనసు తీసివేయండి, రేపు మనసు తీసివేయండి. ఆ దరిద్రపు స్వభావం తీసివేసి మీ స్వభావాన్ని దయచేసి నా ప్రభు ప్రతి బిడ్డను కాపాడి రక్షించి పరిపూర్ణ ఆరోగ్యంతో నింపుని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.